మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు 2025 సంవత్సరం 10 మాసాలు ఆయన తన రెక్కల నీడలో వాళ్ళందరినీ కూడా కాచి కాపాడి ఈ 11వ మాసం ఈ మొదటి పునరుద్ధాన ఆరాధన కూడికకు మరి దేవుడు మనందరినీ కూడా ఆయన సన్నిధికి నడిపించిన విధానమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అట్లాగే మరి కొన్ని ప్రార్థన వసతులు కూడా చెప్తున్నారు. దేవుని వాక్యం అయిపోయిన తర్వాత వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాము. అట్లాగే ఈ సమయంలో కొద్దిసేపు ఒక అరగంట సేపు దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములు ఉన్న వారందరూ కూడా ఒక్కసారి సామెతల పుస్తకము 22వ అధ్యాయము 5వ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. సామెతల పుస్తకము 22:5. చదవండి. ముండ్లను ఉరులను మూర్ఖుల యొక్క మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును అనే మాటను మనము జాగ్రత్తగా చూస్తున్నాం. మరొకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రయాణములో మన జీవితములో మనము ప్రయాణించే మార్గములో ముళ్ళు ఉన్నాయంట, ఉరులు ఉన్నాయంట. అవి మనకు హాని కలగ చేయకుండా మనల్ని మనము కాపాడుకునేవాడు ధన్యుడు అని జ్ఞాని అయినటువంటి సొలొమోను తన యొక్క గ్రంథములో తెలియజేస్తూ ఉన్నాడు. మనం కాపాడుకుంటూ ఉండాలి. చాలామంది తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉంటారు, తమ ఆస్తిని కాపాడుకుంటారు, కొంతమంది బ్యాంక్ బ్యాలెన్స్ని కాపాడుకుంటారు, కొంతమంది నగలను కాపాడుకుంటారు, మరి కొంతమంది వారికి ఉన్నటువంటి పిల్లలను కూడా కాపాడుకుంటూ ఉంటుంటారు. అయితే కాపాడుకొనటం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, మనము కాపాడుకోవాలి. మనము కాపాడుకోలేకపోతేనంట మన ప్రయాణములో అనేకమైన సమస్యలు తలెత్తి అవి మనను ఇబ్బందులకు గురి చేస్తాయి అని చెప్పి సొలొమోను తన యొక్క ఈ యొక్క సామెతల పుస్తకంలో ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, తన్ను కాపాడుకొనువాడు. ఎవరంట కాపాడుకునేది? ఇతరులు వచ్చి కాపాడుతారా? లేదు, మనల్ని మనమే కాపాడుకోవాలి. మనల్ని మనమే జాగ్రత్తగా మనల్ని మనము కాపాడుకుంటూ మన జీవిత ప్రయాణములో ముందుకు సాగాలని చెప్పి ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇది మన జీవిత సత్యమును గురించినటువంటి విషయాలు సామెతల పుస్తకంలో ఎక్కువగా చదువుతాం, వింటాం. మరి ఆధ్యాత్మికంగా మనం ఏం కాపాడుకోవాలి? మరి ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన నోటిని కూడా మనము కాపాడుకోవాలి, మన హృదయమును కాపాడుకోవాలి, మన సాక్ష్యమును కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి, దేవుడిచ్చు రక్షణను కూడా కాపాడుకోవాలి. గమనించినట్లయితే ఇన్ని విషయాల్లో కూడా మనల్ని మనము కాపాడుకుంటూ వెళుతూ ఉండాలి. ఒకసారి ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయము 15-16 వాక్యాల్లో ఏమి కాపాడుకోవాలో ఒకసారి మరి అపోస్తులైనటువంటి యోహాను తన దర్శనము ద్వారా ఈ ప్రవచన పుస్తకమును రాసి ఉండగా అందులో ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానం చేద్దాం. చదవండి ఒకసారి. హెబ్రీ భాషలో హర్మిగిద్దోను చోటుకును వారిని పోగు చేసెను, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున
జనులు తన దిశములను చూతురేమోనని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం. మన మూల వాక్యం ఏంటంటే కాపాడుకునుట. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారంట ఆయన దొంగ వలె ఆయన వచ్చేటువంటి సమయము సంగమును కోసము ఆయన దొంగ వలె వస్తున్నాడంట. అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సమయంలో వస్తాడో తెలియదు, కానీ అకస్మాత్తుగా వస్తాడు. మనము అనుకోనటువంటి గడియలలో ఆయన వస్తాడు. మనం ఊహించినటువంటి సమయములో ఆయన ఈ యొక్క సంగమున కోసం ఆయన వస్తాడని ఈ యొక్క లేఖనము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆయన వచ్చినప్పుడంట తాను దిగంబరిగా సంచరించుచున్నందున జనులు తన దిశమూలలను చూతురేమోనని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఏంటంట ఇక్కడ మనం చూసినట్లయితే తాను దిగంబరుడుగా ఉండకుండా అతను వస్త్రము కలిగి ఉండాలని చెప్పి ఈ వాక్యము ద్వారా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చేటువంటి రాకడ సమయములో ప్రతి విశ్వాసి కూడా దిగంబరుడుగా, వస్త్రహీనుడుగా, సిగ్గులేని వాడిగా, వస్త్రములు లేకుండా ఆయన ఎదుట నిలబడకూడదంట, వస్త్రము కలిగే నిలబడాలంట. గమనించండి, ఎలా నిలబడాలంట? మనం వస్త్రము కలిగి నిలబడాలంట. ఎట్లా నిలబడకూడదంటే మనం దిగంబరిగా, అనగా బట్టలు లేకుండా, సిగ్గు లేకుండా దేవుని ఎదుట మనము నిలబడే వారముగా ఉండకూడదంట. బైబిల్లో ఎవరు దిగంబరులుగా ఉన్నారు అని అంటే ఆదామే కనిపిస్తారు. 3వ అధ్యాయము 9-10 వాక్యాల్లో వారిద్దరూ కూడా దిగంబరులుగా ఉన్నారన్నటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతాం. ఆ మాటలు కూడా ఒకసారి చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వాక్యాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనను, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరిగా నుంటిని కనుక. అంటే ఇక్కడ చూసినట్లయితే అవ్వ ఆదాము దిగంబరులుగా ఉన్నారంట. అప్పుడు దేవుడు అడుగుతాడు, అసలు నువ్వు దిగంబరిగా ఉన్నావన్న సంగతి నీకు చెప్పింది ఎవరు? చెప్పండి. అవ్వ ఆదాములు దిగంబరులుగా ఉన్నారా? వారి దిగంబరత్వాన్ని, వాళ్ళు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి అసలు ఎవరు చెప్పారు అవ్వ ఆదాముకి? వాళ్ళు ముందు నుంచే దిగంబరులుగా ఉన్నారు. అదే ఆదికాండం 2వ అధ్యాయం 25వ వాక్యం ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఎలా ఉన్నారంటే వాళ్ళిద్దరు దిగంబరులుగానే ఉన్నారు. అప్పుడు ఏ మాత్రం కూడా సిగ్గుపడాల ఒకరిని చూసి ఒకరు. కానీ ఎప్పుడైతే దేవుడు తినవద్దనన్నటువంటి ఆ వృక్ష ఫలమును తినిన తర్వాత, వారి కన్నులు తెరవబడిన తర్వాత వారు గుర్తించారు, మేము దిగంబరులమని. ఎప్పుడు గుర్తించారు వాళ్ళు దేవుడు తినవద్దనన్నటువంటి ఆ ఫలమును తినిన తర్వాత దిగంబరులముగా వాళ్ళే గుర్తించుకున్నారు. వాళ్ళకి ఎవరో చెప్పలా, అక్కడ ఎవరో కూడా లేరు చెప్పడానికి వాళ్ళకి. అక్కడ వారు ఎవరు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి ఎవరికి తెలిసిందయ్యానంటే అవ్వాదముకి. ఒకరినొకరు చూసుకున్నప్పుడు అరే మనకు సిగ్గు లేకుండా బట్టలు లేకుండా ఉన్నామే అని చెప్పి ఒకరినొకరు వెళ్ళిపోయి చెట్టుల చాటున దాక్కున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరి అదే ఆదికాండం 2:25లోనేమో వాళ్ళు దిగంబరులుగా ఉన్నప్పుడు ఏమి దాక్కోవాలా? కారణం ఏంటనంటే ఎప్పుడైతే వారు దేవుని ఎదుట పాపము చేస్తున్నారో ఆ పాపం వలన వారికి వచ్చిన సిగ్గు, అవమానము వారిని వారు దాగుకునేటట్లుగా, వారిని వారు సంరక్షించుకోవడానికి చెట్టుల చోటకి వెళ్ళినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పాపము చేస్తున్నారు కాబట్టి వారి దిగంబరత్వం వారికే కనబడింది. దేవుని ఎదుట నిలబడలేక
చూడలేక వారు దాక్కున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే ప్రకటన పుస్తకంలో కూడా మనకు తెలియజేయబడుతున్న మాట ఏంటంటే, దేవుడు దొంగ వలె వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం దిగంబరులంగా ఉండకూడదు. ఇక నువ్వు దిగంబరులుగా ఉండి నేను దాక్కుంటాను అనుకునేటువంటి పరిస్థితి, సమయం కూడా ఉండదు. మనము దేవుని ఎదుట వస్త్రము కలిగి ఆయన ఎదుటకు వచ్చే వారముగా ఉండాలి. ఎందుకు అవ్వాదము దేవుని ఎదుటకు రాలేకపోయారంటే, వాళ్ళు మహిమ వస్త్రమును కోల్పోయారు. వారి శరీర దిగంబరత్వము చేత దేవుని ఎదుటి దగ్గరకు రాలేకపోయారు. కానీ ఇప్పుడు మనమైతే యేసుక్రీస్తు యొక్క ప్రభు వారి యొక్క రాకడ సమయంలో మనము వస్త్రాలు లేకుండా దిగంబరత్వముతో దేవుని ఎదుటకు మనము రాలేమో. కారణం ఏంటో తెలుసా? ఎవరైతే పాపము తప్పులు చేయగలుగుతారో వారు మాత్రమే దేవుడిచ్చిన వస్త్రాలను పోగొట్టుకుని దిగంబరత్వంగా దేవుని ఎదుటకు రాలేరు. ఆయన అంటున్నాడు, నీవు దేవుని ఎదుటికి రావాలంటే నువ్వు వస్త్రాలను కలిగి ఉండాలి అని దేవుడు ఆయన ఈ వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ అంటున్నాడు, వస్త్రములను కాపాడుకొనువాడు. నేను ఇంటికి వెళ్ళా సార్. వస్త్రములను కాపాడుకొనువాడు రాయబడిన మాట ఎక్కడే? ధన్యుడు. ఏమనుంది అక్కడ? ప్రకటన గ్రంథంలో 16లో 15-16 వాక్యములో అక్కడ చివరి వాక్యం ఉంటుంది ప్రకటన గ్రంథంలో. తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుని ఎదుట మనము నిలవబడాలంటే దేవుడిచ్చిన కొన్ని వస్త్రాలను మనము కాపాడుకోవాలి. ఆ వస్త్రాలను కాపాడుకోలేకపోతే అవ్వ ఆదాము తమ వస్త్రాలను కోల్పోయి చెట్టు చోటనికి వెళ్ళి దాక్కున్నట్లుగా, దేవుని ఎదుటకు రాలేకపోయినట్లుగా, రేపు రాకడలో మనము కూడా ఆయనతో కూడా ఎత్తబడే వారముగా ఉండము. ఆయనతో కూడా ఎత్తబడే వారముగా ఉండాలంటే ముందు మన దిగంబరత్వము కనబడకుండా దేవుని ఎదుట మనము వస్త్రాలను ధరించుకుని ఉండాలి. ఆ వస్త్రాలను మనము కాపాడుకోవాలి. అసలు ఆయన ఏ వస్త్రాలు ఇచ్చాడు మనకి? ఆ వస్త్రాలను కాపాడుకోవడానికి ఏం వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. ఆ వస్త్రాలను మనము కాపాడుకుంటున్నామా, లేదా ఆ వస్త్రాలను మనము కోల్పోయి దిగంబరత్వంతో ఉన్నామా అనేటువంటిది ఈ రోజున మనము దేవుని వాక్యములో పరిశీలన చేసుకున్నాం. చూడండి, మొదటి వస్త్రము దేవుడు మనకేమి ఇచ్చాడో మనము దానిని కలిగి ఉన్నామా, కాపాడుకుంటున్నామా, పోగొట్టుకున్నామా? దేవుని వాక్యపు వెలుగులో మనము పరిశీలించుకుందాం. చూడండి, యెషయా పుస్తకము 61వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. ద బుక్ ఆఫ్ యెషయా. బూడిదను ప్రతిగా, పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. ఇప్పుడు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యములో 2 వస్త్రాలు ఉన్నాయి. అయితే నేను ఒక వస్త్రం గురించే చెప్తున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి వస్త్రం ఏంటయ్యానంటే స్తుతి అనేటువంటి వస్త్రాన్ని అంటే మనకి ఇచ్చాడంట. ఏ వస్త్రాన్ని ఇచ్చాడు? స్తుతి అనేటువంటి వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ స్తుతి అనేటువంటి వస్త్రాన్ని ప్రతిదినము మనము కలిగి ఉన్నామా లేదో ఈ వాక్యములో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇశ్రాయేలు వారు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించేవారు. యేసుక్రీస్తు ప్రభు వారు యోధా గోత్రముల నుండి వచ్చాడు. యోధా అనగా స్తుతి. ఆయన స్తుతికి అర్హుడు, స్తుతికి పాత్రుడు. ఆయన మాత్రమే స్తుతికి యోగ్యుడిగా ఉన్న గొప్ప దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతించే వారముగా ఉంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరగగలుగుతాయి. గమనించండి, ఆ యొక్క ఎరుకో గోడలు కూలిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇశ్రాయేలు వారు 7 మార్లు దేవుని స్తుతించినట్లుగా, 7 మార్లు దేవుని ఆరాధించినట్లుగా, దేవుని నిత్యము స్తుతించడం వలన వారి ఎదుట ఎంతో దుర్గముగా బలముగా ఉన్నటువంటి గోడలు సైతం కూడా పడద్రోయబడటానికి, అవన్నీ కూలిపోవడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు వారు దేవుని స్తుతించిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారంటాడు? దేవుని
స్తుతించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎరుకో గోడలు లాంటి అనేకమైనటువంటి సమస్యలు మన జీవితాల్లో ఉన్నాయి. కానీ ఆ గోడలు విరగటం లేదు, పగలటం లేదు. తన్నితే మనమే వెనకడం పడుతున్నాం, కానీ ముందుకు మాత్రం కూడా కదలటంలా. కారణం ఏంటి? అపజయానికి కారణం ఏంటి అంటే దేవుడిని మనము ఎల్లప్పుడూ కూడా స్తుతించే వారముగా లేము. దేవుడు మనకు స్తుతి అనేటువంటి వస్త్రాన్ని మనకి ఇస్తే ఆ స్తుతి వస్త్రాన్ని మనం ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా వస్త్రాన్ని ఎక్కడో దాచి పక్కన పెట్టాం. దేవుడిని స్తుతించే వారంగా మనం లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఎంతసేపు మనం దేవుడిని స్తుతించగలుగుతున్నాం? కొద్దిసేపు అయినా దేవునికి స్తోత్రాలు చెప్పుకునే వారముగా ఉంటున్నామా? దేవుని స్తుతించే వారముగా ఉంటున్నామా? దావీదు తన చిన్ననాటి నుండి తండ్రి తన యొక్క అన్నదమ్ములు ఎంతగానో తనని వెలివేసినటువంటి పరిస్థితుల్లో ఉంచగా, తనకి అప్పగించబడినటువంటి గొర్రెలను కాసే సమయంలో ఆయన దేవుని ఎంతగానో స్తుతించిన వాడుగా ఉన్నాడు ఆయన. అందుకనే ఆయన గురించి చక్కని పాట రాయబడింది. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు ఎల్లప్పుడూ కూడా స్తుతించిన వాడుగా ఉన్నాడు. ఆయన తన బాల్య దినముల నుండే తన తండ్రి తన అన్నదమ్ములు అందరూ కూడా నిర్లక్ష్య పరిచినా కూడా దేవుని ఎల్లప్పుడూ స్తుతించే అనుభవంలో ఉన్నాడు. అతను స్తుతించిన స్తుతి విధాన కారణమే తన జీవితంలో ఒక దేశానికి రాజుగా అవ్వడానికి గల కారణమైనది. మన జీవితంలో దేవుని స్తుతించగలుగుతున్నామా? ఎంతసేపు సినిమా పాటలే పెట్టుకుంటాం, ఎంతసేపు మిగతా ఆ సినిమాలు సోది ఇయేవి ఉంటున్నాయి, కానీ దేవుని బిడ్డల ఇళ్లలో దేవునికి సంబంధించిన పాటలు వినబడుతున్నాయా? గమనించండి, ఎంతసేపు మనం దేవుని స్తుతించగలుగుతున్నాం? మన గృహము దేవుని స్తుతించే గృహంగా ఉన్నదా లేదా ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. గమనించండి, మనమంట దేవుని ఎదుట దిగంబరత్వముగా కనబడకుండా వస్త్రము కలిగి కాపాడుకోవాలంట. దేవుడు మనకు స్తుతి అనేటువంటి వస్త్రాన్ని ఇస్తే ఆ స్తుతి అనేటువంటి వస్త్రాన్ని మనము కాపాడుకోకుండా పక్కన పెడితే రేపు దేవుని ఎదుట మనము దిగంబరులముగా సిగ్గుపడే వారముగా మనం ఆయన ఎదుట నిలబడతాం. సిగ్గు కలిగి ఆయన ఎదుటయ్యా నేను స్తుతించలేకపోయానయ్యా, నీవు నాకు స్తుతి అనేటువంటి వస్త్రం ఇచ్చిన నేను నిరుపయోగంగా చక్కగా బీరువాలో పెట్టానయ్యా, భద్రంగా ఉంచానయ్యా, ఏ మాత్రం కూడా దాన్ని నలగనీయలేదయ్యా అని చెప్పే వారంగా ఉంటే సిగ్గుపడే వారంగా ఉంటాం. గమనించండి, మనము దేవుని ఎదుట మన సిగ్గు పడకుండా ఆయన ఎదుట దేవుడు మనకిచ్చినటువంటి స్తుతి అనేటువంటి వస్త్రాన్ని కాపాడుకోనగలిగితే మనము దేవుని రాకడలో ఆయనతో కూడా ఎత్తబడే గుంపులో ఉంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు ఏం కాపాడుకోమన్నాడు? ఆ కాపాడుకోమనేటువంటి వస్త్రము రెండవది ఏంటదో దేవుని వాక్యములను చూద్దాం. చూడండి, 61వ యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. చాలండి. ఇప్పుడు మనం కాపాడుకోవలసిన వస్త్రం ఏంటో చెప్పండి. రెండవది ఏ వస్త్రం? రక్షణ వస్త్రము. మనం కాపాడుకోవలసిన మొట్టమొదటి వస్త్రము స్తుతి అనేటువంటి వస్త్రం అయితే, మనం కాపాడుకోవలసిన రెండవ వస్త్రము రక్షణ అనేటువంటి వస్త్రము. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ వస్త్రము ఎంత ఖరీదైనదో తెలుసా? అసలు ఇది ఎంత ఖరీదైనదో తెలుసా? ఒక నిర్మలమైన ఏ పాపము ఏ యొక్క లేనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తం ఏదైనా ఉన్నదనంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమే. ఆయన రక్తములో
ఎవరైతే తమ పాపాలను కడుక్కుంటారో వారు రక్షించబడిన వారుగా ఉంటారు. గమనించండి, అటువంటి ఉచితమైన దేవుని మహా గొప్ప కృప ఎవరికి లేదో తెలుసా? భారతదేశంలో అత్యధికంగా నెంబర్ 1 నెంబర్ 2 ధనవంతులకు లేదు. కానీ ఎందుకు పనికిరానమైన మన కొరకు దేవుడు ఆయన రక్షణ వస్త్రాలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ రక్షణ వస్త్రాలను మనము కాపాడుకునే వారముగా ఉండాలి. ఈ రక్షణ వస్త్రాలు నిరుపయోగంగా అవసరం లేదులే, నేను ఒక్కసారి బాప్తిసం తీసుకున్నాను కదా, ఇంతటితో నాకు అవసరం లేదు అనుకునే వారముగా మనం ఉండకూడదు. ఈ రక్షణ వస్త్రమును ఎల్లప్పుడూ ధరించి, నేను కలిగి ఉన్న దేవుడు నాకు ఇచ్చి ఉన్న ఈ రక్షణ వస్త్రమును నేను యోగ్యుడనేనా, నేను చక్కగా చూసుకోగలుగుతున్నానా, నా రక్షణ నేను యేసు ప్రభు రాకడ వరకు నేను కొనసాగించగలుగుతున్నానా అనేటువంటి దృక్పథం ఆలోచన ప్రతి ఒక్కరము కూడా చేసే వారముగా ఉండాలి. గమనించండి, ఎంతమంది దేవుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణను మనము నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకోగలుగుతున్నాము. చాలా మంది కూడా దేవుని సన్నిధిలో, ఎంతో మంది సంఘములో, ఎంతో మంది గ్రామములో దేవుని నమ్ముకుని బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా తన రక్షణను విడిచిపెట్టి లోకములోకి వెళ్ళిపోయిన వారు ఆ రక్షణ వస్త్రమును కాపాడుకోలేక లోక మాలిన్యం చేత అంటబడి లోకములోకి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ మనమైతే అటువంటి వారముగా ఉండక, ఒక్కసారి మనము దేవుని సన్నిధిలో ఆయనతో కూడా ఆయన నాగటి మీద చేయి వేసిన మనము రక్షణను పొందుకున్న తర్వాత ఆ రక్షణను కాపాడుకోలేక లోకములకు వెళ్ళిపోయే వారముగా మనం ఉండకూడదు. అపోస్తుడైన పౌలుతో తనతో ఉన్నటువంటి కొంతమంది కూడా బాప్తీసం తీసుకున్నారు, కానీ లోక ఆకర్షణ చేత ఆ రక్షణను కొనసాగించలేక లోకములోనికి వెళ్ళి కలిసిపోయారు. లోకమును స్నేహించి ఆయన గొప్ప దైవజనుని యొక్క సాంగత్యమును, గొప్ప దైవజనుని యొక్క సహవాసమును విడిచి లోకములోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? రక్షణను కొనసాగించలేకపోయాడు తేమ. మరి నీవు నా పరిస్థితి ఏంటి? దేవుడు మనకి పొందుకున్నటువంటి రక్షణను మనము కలిగి కాపాడుకుంటున్నామా, లేదా పక్కన పెట్టి నేను కూడా బాప్తీసం పొందుకున్నానండి పేరుకు మాత్రమే చెప్తున్నావా? జ్ఞాపకం చేసుకో, నువ్వు పేరుకు మాత్రమే నువ్వు బాప్తీసం తీసుకున్నాను, రక్షణ పొందానంటే సరిపోదు. ప్రతిరోజు ఈ రక్షణ వస్త్రము నేను కలిగి ఉన్నానా, ఈ రక్షణ వస్త్రము నేను కలిగి నేను కొనసాగించుచున్నానా, కాపాడుకునిచున్నానా? లోక మాలిన్యము నన్ను అంటకుండా నేను లోకానికి వేరే జీవిస్తున్నానా లేదా అన్నది మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి మనము కాపాడుకోవలసిన వస్త్రం ఏంటో తెలుసా? రక్షణ వస్త్రము. ఏ వస్త్రం అండి? రక్షణ వస్త్రమును మనము కాపాడుకోవాలి. మూడవదిగా చూద్దాం, చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుంచి చూద్దాము. యెషయా గ్రంథము 23వ అధ్యాయము 18వ వాక్యము. ద బుక్ ఆఫ్ ఐజయా 23:18. 23:18 చూద్దాం ఒకసారి. యెహోవా సన్నిధిని నివసించు వారికి ప్రశస్త వస్త్రములనుకును ఆ పట్టణము లాభము ఆధారముగా ఉండును. యెహోవా సన్నిధిని నివసించు వారికి ఇచ్చే వస్త్రములు ఏంటయ్యా అంటే ప్రశస్త వస్త్రములు. చెప్పాలి, ఏ వస్త్రములు? ఇప్పుడు మనం కాపాడుకోవాల్సిన వస్త్రములు ఏంటంటే ప్రశస్త వస్త్రములు. ఈ ప్రశస్తమైన వస్త్రములు ఎవరికి ఇస్తారంట? చెప్పాలి, ఎవరికి ఇస్తారు? రాయబడిన మాట, యెహోవా సన్నిధిని నివసించిన వారికి, యెహోవా సన్నిధిలో నివసించే వారికి ఇచ్చే వస్త్రాలంట ప్రశస్తమైన వస్త్రాలు. ఎలాంటి వస్త్రాలు? ప్రశస్తమైన వస్త్రాలు. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి వేరైపోయి తన ఆస్తిని అంతటిని, తన భాగమును తీసుకెళ్ళిపోయి దుర్వ్యసనాల చేత, దురలవాట్ల చేత మొత్తాన్ని ఖర్చు పెట్టుకుని పంది పొట్టు తినిన తర్వాత అప్పుడు గుర్తొచ్చి, మా నాన్న ఇంట్లో చాలా మంది పనులు ఉన్నారు, మంచి ఆహారం అక్కడ ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతానని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి కుమారుణ్ణి ప్రేమించి చూచి ఆ కుమారునికి ఇచ్చిన వస్త్రములు ఏంటో చెప్పండి. లోకాసు వర్తమానము చూడండి 15వ అధ్యాయము 22వ వాక్యము. లోకాసు వర్తమానం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి
ఎవరికంట ఇప్పుడు ఆ ప్రశస్త వస్త్రములు? ఎవరికి? కుమారునికి. ఎందుకు తండ్రి కుమారునికి ప్రశస్తమైనటువంటి వస్త్రములు ఇచ్చాడు? తండ్రిని మోసం చేసి, తండ్రిని ఎదిరించి, తండ్రి గుండెల మీద తన్ని, అతని వాటా, అతని ఆస్తిని అంతటిని కూడా తీసుకుని వెళ్ళిపోయి ఖర్చు చేసి తిరిగి ఇంటికి వస్తే అతనికి ప్రశస్తమైన వస్త్రం వేయాలా? ఏ వస్త్రం వేయాలి నిజానికైతే? ఒక చాప ఒక దిండి చేయి పక్కకు పోరా అని చెప్పనాలి. కానీ తండ్రి అంట, తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకుని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి వస్త్రం ఏంటదంట? ప్రశస్తమైన వస్త్రము. ఎందుకు? యెహోవా సన్నిధిని నివసించే వారికి ఇచ్చే వస్త్రము ప్రశస్తమైన వస్త్రము. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో నివసించేవారు విలువైనటువంటి వారు. ఆ విలువైన వారికి దేవుడిచ్చే వస్త్రము ప్రశస్తమైనటువంటిది, ఎంతో విలువైనటువంటిది. దేవుని సన్నిధి విలువైనటువంటిది. దేవుని సన్నిధి ఎంతో ఖరీదైనటువంటిది, ఎంతో గొప్ప దీవెనకరమైనటువంటి ఆయన సన్నిధిలో నివసిస్తే మనందరికీ గొప్ప ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడు. ఎందుకు తండ్రికి ఆ కుమారునికి ఇచ్చాడు అంటే తప్పు తెలుసుకుని మరలా తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇక తండ్రి నుంచి వేరేవాడు తండ్రి సన్నిధిలోనే ఉంటాడు, తండ్రితోనే ఉంటాడు. తండ్రి ఏం చెప్తే చేస్తాడు. తండ్రి దగ్గర నుంచి వాట అడగటానికి కూడా అవకాశం లేదు. కానీ తండ్రి తనకు సర్వస్వం అనుకుని వచ్చినందున తండ్రి కుమారునికి విలువైనటువంటి వస్త్రం ఇచ్చాడు. మన జీవితంలో కూడా విలువ లేనటువంటి మన బ్రతుకుల్లో దేవుడు మనకు ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడండి. మనం ఏంటో తెలుసు, ఎలాంటి వారమో తెలుసా? మనము ఒక గొర్రె పిల్ల, గమనించాలి, గాడిద పిల్ల తొలుచూలు బ్రతకటానికి గొర్రె పిల్ల మెడ విరగదీయబడాలి. అంటే గాడిద లాంటి స్వభావం కలిగిన మనుషులు దేవుని సన్నిధికి రావటానికి కూడా అర్హత లేనటువంటి మన బ్రతుకుల్లో, మన జీవితంలో విలువ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును పెట్టి మనకు విలువనిచ్చి మనల్ని విలువైన వారిగా, తన సొత్తైన ప్రజలుగా, జనాంగముగా ఆయన మార్చుకుని మనకు ఒక ప్రశస్తమైన జీవితాన్ని ఇచ్చాడు. గమనించండి, అలాంటి గౌరవ గుర్తింపు కలిగిన జీవితాన్ని మీరు పోగొట్టుకోవద్దు. దేవుడు ఎవరికి ఇచ్చాడో తెలుసా? దేవుని సన్నిధికి రావటానికి అర్హత లేనివంటి మన జీవితాలకు ఒక విలువైన వస్త్రం ఇచ్చి దేవుని సన్నిధిలో నివసించేటట్లుగా, దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా దేవుడు మనకిస్తే ఆ ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడి నుంచి దూరం అయిపోయి, దేవుడి నుంచి వేరైపోయి మనం వస్త్రమును కోల్పోయే వారముగా ఉండకూడదు. అలాంటి వస్త్రమును మనము కలిగి ఉండాలని, మనము ఆ వస్త్రమును కాపాడుకోవాలని యోహాను గారు చెప్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు పత్రిక. మీరు ప్రశస్తమైన వస్త్రములను ధరించుకుని వారిని చూచి సన్మానించి ఏం చేయాలంటే అసలు ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న వారినంట ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి. ఇప్పుడు గమనించండి, రాజుకి ఎలాంటి వస్త్రాలు కలిగి ఉంటాడు? రాజ్యములో అత్యంత ఖరీదైనటువంటి వస్త్రాలను కలిగి ఉంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను కలిగి ఉంటారు. పోలీసుల వాళ్ళు ఒక డ్రెస్ అయితే, ఆర్మీ వాళ్ళు ఒక డ్రెస్ అయితే, రాజు అనేటువంటి ఆయనకు కూడా ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి. అలాంటి రాజు కూర్చుండే ప్రత్యేకమైన స్థలములో దేవుని నమ్ముకుని ఆయన బిడ్డలకు ఒక ప్రత్యేకమైన స్థానమును, ఒక ప్రత్యేకమైనటువంటి విలువని ఇచ్చాడు. ఆ విలువైన వస్త్రముల ద్వారా విలువ లేని మన బ్రతుకులకు విలువనిచ్చిన గొప్ప దేవుణ్ణి మనం ఆ వస్త్రముల విలువను కాపాడుకునే వారముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. 4వ వస్త్రం కూడా చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, 4వ వస్త్రం ఏంటి అని అంటే, చూడండి, కీర్తన పుస్తకము 132వ కీర్తన 9వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. ఇప్పుడు మనం ఏ వస్త్రమును ధరించుకుని కాపాడాలి చెప్పండి? నీతి వస్త్రము. ఏ వస్త్రం అంట? మొట్టమొదటి వస్త్రము మనం ఏ వస్త్రమును కాపాడుకోవాలి? స్తుతి అనేటువంటి వస్త్రమును మనం కాపాడుకోవాలి. రెండవది రక్షణ అనేటువంటి వస్త్రమును కాపాడుకోవాలి. మూడవది
ప్రశస్తమైన వస్త్రములు కాపాడుకోవాలి. 4వది నీతి అనేటువంటి వస్త్రములను మనం కాపాడుకోవాలి. యోబు గారి జీవితంలో నిజానికైతే ఆయన ఒక ఫుట్బాల్ లాగా ఆడారు అందరూ. సాతానుడు వెళ్ళి నేనేనే యోబుని శోధిస్తానని దేవుని అడగల. దేవుడు యోబు గురించి సాతానుకు చెప్తాడు. దేవుడే చెప్తాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని అడుగుతాడా. నేను ఆలోచించేదేమో, నువ్వు కంచేసించావుగా, నేను ఎలా లేకుండా. ఇప్పుడు చెప్పండి, అసలు సాతానికి యోబు గురించి యోబు మాట్లాడా, దేవుడే మాట్లాడా? దేవుడే చెప్తాడు సాతానికి ఆయన సంగతి ఒకసారి చూడని, ఇండైరెక్ట్గా. దేవుడు ఎప్పుడైతే ఈ యోబు గురించి సాతాను దగ్గర ప్రస్తావించిన తర్వాత దేవుడు అనుమతిస్తాడు. అతని జీవితంలో అనేకమైనటువంటి శోధనలు, బాధలు, వేదనలు కలిగి ఉన్నప్పటికీ ఆరోగ్యం అంతా పోయింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, భార్య అనేకంగా దూషణ మాటలు పలుకుతూ ఉన్నది, భార్య సహకరించట్లే, స్నేహితులు వచ్చారు ఆదరిస్తారనుకుంటే వాళ్ళు కూడా ఆదరణకరమైన మాటలే మాట్లాడట్లే. కానీ యోబు తాను కలిగి ఉన్నటువంటి దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకుండా దేవుని యందు నీతిని ఆయన పట్టుకుని జీవిస్తూ ఉంటాడు. అందుకని యోబు తన యొక్క గ్రంథములో 29వ అధ్యాయము 14వ వాక్యంలో ఒక మాట మాట్లాడతాడు. చూడండి ఒకసారి. యోబు పుస్తకము 29:14. నేను నీతిని అనేటువంటిది వస్త్రముగా ధరించుకుంటుంటిని గనుక అది నన్ను ధరించెను. ఆయన అంటున్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. కారణం ఏంటో తెలుసా? అనేకమైనటువంటి శ్రమలు తన జీవితంలో ఎదురొచ్చిన, అనేకమైన శ్రమల చేత ఎంతగానో ఇబ్బంది పడిన, వేదన పడిన, కన్నీరు గార్చిన, కానీ తను మాత్రం నీతి తప్పలేదు. ఏం తప్పలేదు? నీతి తప్పల. చాలా మంది జీవితాల్లో శ్రమల రాగానే దేవుని విడిచిపెట్టి నీతిని తప్పేస్తాం. చాలా మంది శ్రమలు వచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి మనము నీతిని విడిచి అనీతిలోనికి వెళ్ళిపోతాం. కానీ యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయో, అగ్ని చేత కాల్చబడుతున్నాడు, అగ్ని మంటలో వేయించబడుతున్నటువంటి పరిస్థితులు తన జీవితంలో ఉన్న నీతిని మాత్రం కోల్పోవాలి. ఆయన అంటాడు, నాకు ఎన్ని శ్రమలు ఇచ్చినా, ఎన్ని శోధనలు ఎదురొచ్చినా నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను గనక నేను ఎన్నడూ కూడా నీతి తప్పను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితం ఎట్లా ఉంది? చిన్న శ్రమ వస్తే, చిన్న బాధ వస్తే, దేవుని సన్నిధిలో కార్యాలు మనం ఎదురు చూసి జరగకపోతే ఇక దేవుని సన్నిధికి కూడా. కానీ యోబు తన జీవితంలో ఎంత శ్రమ ఎదుర్కొన్నా నీతిని విడవలేదు, నీతిని తప్పలేదు. నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, మనము దిగంబరులుగా ఉండకుండా మనము వస్త్రములను కాపాడుకోవాలంట. ఏ వస్త్రములు కాపాడుకోవాలి? స్తుతి అనేటువంటి వస్త్రమును కాపాడుకోవాలి, రక్షణ అనేటువంటి వస్త్రమును కాపాడుకోవాలి, 3వది ప్రశస్తమైన వస్త్రమును కాపాడుకోవాలి, 4వది నీతి అనేటువంటి వస్త్రమును కాపాడుకోవాలి. చివరగా నేను చెప్పి ముగించేస్తున్నాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మీద మరణించి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత అనేక మందికి కూడా కనిపిస్తూ వారితో మాట్లాడుతున్న తర్వాత ఆయన ఒకానొక దినమున శిష్యుల కోసం వెళ్ళాడు. శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసా? చక్కగా చేపలు పడుతున్నారు. ఆ చేపలు పట్టే వాళ్ళు ప్రముఖమైన వ్యక్తి ఎవరు? అబ్బా, ఎవరంట? పేతురు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అన్నాడు, చిన్నపిల్లలారా తినడానికి ఏమైనటువంటి మరి ఏదైనా ఆహారం ఉందా అని అడిగాడు. వెంటనే ఆయన గుర్తుపట్టల. ఎవరోలే అనుకున్నట్టు అనుకున్నారు. తర్వాత తీక్షణంగా యేసు ప్రభువును గుర్తుపెట్టిన తర్వాత పేతురు ఒక్కసారిగా తాను దిగంబరుడుగా ఉన్నందున ఆయన సముద్రంలోకి దూకేశాడంట. ఏం చేశాడు చెప్పండి? ఆయన ఇప్పుడు యేసు ప్రభుని చూసిన తర్వాత వస్త్రహీనుడై ఉన్నందున, బట్టలు లేకుండా ఉన్నందున, ఇప్పుడు పేతురు దేవుని ఎదుటికి బట్టలు లేనందున యేసు ప్రభు ఎదుటికి రాలేక ఎక్కడికి దూకాడు? ఎక్కడికి?
సముద్రంలోకి దూకాడు. దూకిన తర్వాత బట్టలు కట్టుకుని యేసు ప్రభు ఎదుటికి బట్టలు కట్టుకుని వచ్చాడు. బట్టలు లేకుండా పేతురు, చెప్పాలి, పేతురు రాలా. ఇప్పుడు మనము కూడా దేవుని రాకడలో ఎత్తబడాలంటే దిగంబరులముగా ఉంటే దేవుని ఎదుటకు రాలేము. వస్త్రాలను కలిగి ఉంటేనే దేవుని ఎదుటకు వస్తాము. దిగంబరులుగా ఉంటే పేతురు ఏ రీతిగా అయితే యేసు ప్రభు ఎదుటకు రాలేక సముద్రంలోకి దూకాడో, తన దిగంబరత్వాన్ని కప్పుకొనుటకు ఆయన వస్త్రములు కట్టుకొనిన తర్వాత యేసు ప్రభు ఎదుటకు వచ్చినట్టుగా నీవు నేను కూడా ఈ రోజు చెప్పబడిన వాక్యములో ఏ వస్త్రము మనము ధరించుకోకుండా దిగంబరత్వంతో ఉన్నామో ఆ వస్త్రమును ధరించుకుని యేసు ప్రభు ఎదుట నిలబడదాము. ఆయన రాకడలో సిద్ధపడి ఆయన రాకడలో అందరము కూడా ఎత్తబడి గుంపులో ఉందాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడొద్దు. పేతురు దిగంబరత్వముగా ఉండి యేసు ప్రభును చూసిన వెంటనే తన దిగంబరత్వాన్ని చూపించకుండా సముద్రంలోనికి దూకి బట్టలు కట్టుకుని యేసు ప్రభు ఎదుటకు వచ్చినట్లుగానే నేడు మనము ఏ యొక్క విషయములో ఏ వస్త్రమును కోల్పోయి ఉన్నావు. రేపు యేసు ప్రభు ఎదుటకు నువ్వు వస్త్రము లేకుండా దిగంబరుడుగా నువ్వు నిలబడకూడదు, దిగంబరిగా నువ్వు నిలబడకూడదు. ఆయన ఎదుట నిలబడాలంటే మనం వస్త్రము కలిగి నిలబడాలి. స్తుతి అనేటువంటి వస్త్రము నువ్వు కలిగి ఉన్నావా, కోల్పోయి ఉన్నావా? రక్షణ అనేటువంటి వస్త్రాన్ని నువ్వు కలిగి ఉన్నావా, కోల్పోయి ఉన్నావా? దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన ఎంతో విలువైన ప్రశస్తమైన వస్త్రాన్ని కలిగి ఉన్నావా, కోల్పోయావా? నీతి అనేటువంటి వస్త్రాన్ని నువ్వు కలిగి ఉన్నావా, కోల్పోయావా? రేపు దేవుని ఎదుట ఆయన ఎదుట నువ్వు దిగంబరురాలుగా నువ్వు నిలబడకూడదంటే ఏ వస్త్రము నువ్వు కాపాడుకోలేక నువ్వు పోగొట్టుకున్నావో ఆ వస్త్రమును నాయనా నాకు ధరింపచేయనని ఒక్క మాట దేవుని సన్నిధిలో నోరు తెరిచి దేవుని సన్నిధిలో ఒక మాట అడుగుదాం. దేవుడు మనతో ఆయన వాక్యము ద్వారా మాట్లాడినాడు కదా. మన హృదయం ఆయన తట్టు తిప్పి ఆయన పాదములను పట్టుకుని మనము దేవుని బ్రతుకులు ఆడుకుందాము. నాయన నేను స్తుతి అనే వస్త్రాన్ని కోల్పోయానయ్యా, నేను నీతి అనేటువంటి వస్త్రమును కోల్పోయానయ్యా, నేను రక్షణ వస్త్రమును కోల్పోయానయ్యా. ప్రార్థిస్తావా? ఆయన అడుగుతావా? నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ పాద సన్నిధిలో చేరిన ఆయన మేము మా దిగంబరత్వముతో ఆనాడు ఆదాము ఏ రీతిగా అయితే నీ ఎదుటకు రాలేక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడో, పేతురు దిగంబరగా ఉండి నీ ఎదుటకు రాలేక సముద్రంలోకి ఎలాగనైతే దూకాడో, ఆదాము వస్త్రమును ధరించినప్పుడు నీ ఎదుటకు వచ్చాడు, పేతురు వస్త్రము ధరించినప్పుడు నీ ఎదుటకు వచ్చి ఉన్నాడయ్యా. మేము ఇదిగో నా ప్రభువా నీవిచ్చిన వస్త్రములు మేము ధరించుకోకుండా దిగంబరులుగా ఉంటే మేము ఎదుటకు రాలేమయ్యా. నీవు ఇదిగో దొంగ వలే వస్తున్నానన్నావయ్యా. నీ రాకడలో మేము విడవబడతాం ప్రభువా. అటువంటి పరిస్థితి నాకు, మాకు, మా సంఘాలకు ఉండకూడదయ్యా, కుటుంబాలకు ఉండకూడదయ్యా. నిరాకడలు నిన్ను ఎదుర్కొనే వారముగా, నీతో కూడా నివసించే వారముగా, వస్త్రము కలిగి నీతో కూడా జీవించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మేము కోల్పోయిన వస్త్రములను మాకు అనుగ్రహించండి, దయచేయండి నాయన. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని క్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. పరిచారకులు వచ్చినట్లయితే వారి కానుక సమర్పణ.